జిల్లా వడమాలపేట మండలం అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో సన్నిధి గొల్ల తొలగింపు వ్యవహారం వివాదాస్పదంగా మారింది. సన్నిధి గొల్లగా ఉన్న వెంకటేష్ను తొలగించడంపై యాదవ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 15 ఏళ్లకు పైగా పనిచేస్తున్న వెంకటేష్ను వ్యక్తిగత కారణాలతో ఇటీవలే విధుల నుండి తొలగించారు. రాజకీయ ఒత్తిళ్లతోనే టీటీడీ అధికారులు తొలగించారని యాదవ సంఘాలు మండిపడుతున్నాయి. సన్నిధి గొల్ల వెంకటేష్ యాదవ్ పట్ల కక్ష సాధింపు చర్యలను యాదవ సంఘం నేతలు ప్రశ్నిస్తున్నారు. అప్పలాయగుంట ప్రసన్న వెంకటేశ్వర స్వామి గుడిలో నేను చిన్నతనం అప్పుడు మా నాన్నగారు కైంకర్యాలు చేసేవాడు. 2005లో మహాసంప్రోచన జరిగింది. మహాసంప్రోచన జరిగినప్పుడు అప్పుడు అధికారులు మీ నాయనకి వయసు పడింది, నువ్వు నిర్వహించని చెప్పి నాకు అప్పగించారు. అప్పటి నుండి తాళాలు తీసేవాడిని, గుడి తలుపులు తెరిచి ఇంటి దగ్గర నుంచి అచ్చుకులు తీసుకొచ్చేవాడిని, కాగడా పట్టుకొని బ్రహ్మోత్సవాలు కానీ ఏ ఉత్సవం జరిగినా కాగడా పట్టేవాడిని. 20 ఏళ్ళ సర్వీసులో ఆ గోవు పూజ చేసేవాడిని, గోవుని గుడి చుట్టూ తిప్పేవాడిని. ఇంత చేస్తుంటే ఏ కారణము చేత చెప్పకుండానే అధికారులకు ఫోన్ చేసి ఫోన్ ద్వారా ఆపిచ్చేశారు.